నమస్కారం. ఇవాళ ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసిన విమెన్ జర్నలిస్టులకి, యాక్టివిస్టులకి నేను అభినందనలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం అనేది జర్నలిస్టుల పైనో, మీడియా సంస్థల పైనో, లేక మహిళా యాక్టివిస్టుల పైనో, సామాజిక కార్యకర్తలకు సంబంధించినటువంటి సమస్య మాత్రమే కాదు. ఇది భారత రాజ్యాంగం కల్పించిన భావ వ్యక్తీకరణ, ప్రజాస్వామ్యాన్ని, అలాగే మీడియా స్వాతంత్రాన్ని, వ్యక్తి స్వాతంత్రాన్ని హరించే ఒక కుట్రకు ఇది రౌండ్ టేబుల్ కాదు, ఇది ఒక పోరాట వేదికగా నాంది పలకాలని నేను ఈ పూర్వ వేదిక ద్వారా మిమ్మల్ని నాకు అభ్యర్థిస్తున్నా. ఇవాళ మనం చూస్తున్నాం, ట్రోల్స్ అనేటివి కొత్త కాదు. ఈ ట్రోల్స్ ఎక్కడ రెచ్చిపోయి బాగా విపరీతంగా ఎక్కడి నుండి అని మనం గమనించినప్పుడు జాతీయ స్థాయిలో మన పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు. మన ప్రాంతంలో మన బిడ్డల గురించి మనం చర్చించుకుంటే ఒక తులసి చందుని మొదలు పెడితే ఇవాళ శ్రీనిధి వరకు విపరీతమైనటువంటి ట్రోల్స్. అంటే ఇక్కడ మనకు ఏ అర్థమవుతుంది అంటే, ఒక సత్యాన్ని, ఒక వాస్తవాన్ని మేము జీర్ణించుకోం. మేము చేసే ట్రోళ్ళు కావచ్చు, మేము చేసే భయభ్రాంతుల విషయంలో కావచ్చు, హెచ్చరికలు కావచ్చు, ద్వేషించడం కావచ్చు, దూషించడం కావచ్చు, ఇవి మీరు భరించాలి. మా గురించి ఏమన్నా మాట్లాడితే మీరు భరించాలి అనే ఒక ఏమంటాం సహనం కోల్పోయినటువంటి చర్యలు, వైఖరి మనకు చాలా స్పష్టంగా ఇవాళ సోషల్ మీడియాలో మనకు కనిపిస్తుంది. ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు ఒక ప్రముఖ వ్యక్తి మీదనో, ఒక ప్రముఖ రాజకీయ నాయకుడి మీదనో, లేక అధికార పార్టీకి సంబంధించో, ప్రభుత్వానికి సంబంధించో ఒక ట్రోల్ అవుతే చాలు. ఉదయం ట్రోల్ అవుతే సాయంత్రం కల్లా చట్టపరమైన చర్యలు వేగవంతంగా కానీ ఈ సమాజానికి ఉపయోగపడే వాస్తవాన్ని ఆవిష్కరించే గొంతులకు ప్రమాదం సంభవించినప్పుడు, లేక వారి మీద వ్యక్తిగత దూషణలకు పాల్పడినప్పుడు, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని టార్గెట్ చేసి అసభ్యకరమైనటువంటి ట్రోల్స్ చేసిన ఇవాళ ఈ చట్టాన్ని రక్షించే పోలీసులకు కావచ్చు, పాలకులకు కావచ్చు, ఎక్కడ కూడా వాళ్ళకి పట్టింపు ఉన్నట్టు మాత్రం నాకైతే కనిపించట్లేదు. ఇది ఒక అనుభవంతో చెప్తున్నాను ఈ మాట. తులసి చంద్ గారి మీద ఒక పోస్టు వారు ఒక విశ్లేషణ చేసినప్పుడు ఎవరో ఏమిటో ఎవరో ముఖం తెలియని వాళ్ళు నకిలీ అకౌంట్లు క్రియేట్ చేసి, ఎంత భాష అంటే నిజంగా నేను ఈ సభాముఖ ద్వారా ఆమె ధైర్యానికి, ఆమె సత్యంతో పోరాడుతుంది, ఆమె ధైర్యానికి నేను ఆశ్రయం చేస్తున్నా. ఎంత అంటే ఒక మహిళ అని చూడకుండా, ఒక కుటుంబం అని చూడకుండా అంత టార్చర్ చేసిండ్రు, హింసించిండ్రు. కానీ ఆమె ఎక్కడ వెనుకడుగు వేయాల, ట్రోల్స్ను తట్టుకుంది. మాలాంటి వాళ్ళం వేదిక మీద ఉన్న ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మా ఆడబిడ్డలు అందరూ ఒక్కటై వెళ్ళి చర్యలు తీసుకోండి అని పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించినాం, మహిళా కమిషన్ ఆశ్రయించినాం. ఇలాంటి వాటిని ఆపండి, అవి న్యాయం చేయండి, కనీసం ఆ పెట్టిన ట్రోల్స్ తొలగించండి, చర్యలు లేకుండా పర్వాలేదు తొలగించే అది చేయండి అంటే కూడా ఎక్కడ కూడా ఫలితము, స్పందన మనకు కనిపించలే. మేమనేటువంటి ఇవన్నీ అంటే వాళ్ళకు రాజ్యాంగం పట్ల గౌరవం లేదు. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట అన్నారు. ఏమన్నారు ఆయన? రాజ్యాంగం ఎంత గొప్పదైనా ఆ రాజ్యాంగాన్ని రక్షించేటోడు మంచిగా ఉండాల. ప్రజాస్వామ్యం ఎంత గొప్పదైనా ఆ ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు ఆ గొంతుకలు అట్లుండాలి అని చెప్పి కూడా అన్నాడు ఆయన. మరి ఎక్కడ ప్రజాస్వామ్యం? ఆ ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి పాపం ఎంత తాపత్రయపడుతున్నారు. ఇవాళ ఎంత అసలు శ్రీనిధి లాంటి యువ జర్నలిస్టు ఆమె ఎంత నిజాయితీగా, వాస్తవాలకు దగ్గరగా, ధైర్యంగా
ఒక మంచి సంకేతాలు పంపాలి మీడియాకు అనే ఒక రీతిలో ఆ ధోరణితో ఆమె తన వృత్తిని విధి నిర్వహణ నిర్వహిస్తుంటే కూడా ఇవాళ తట్టుకోలేనటువంటి జీర్ణించుకోలేనటువంటి శక్తులు ఉన్నాయంటే ఇది అంతకు మించి ఇక మనం దాని గురించి మాట్లాడలేము. దీనికి మరి పరిష్కారం ఏంటి? ఇలాంటి వాళ్ళని ఎంతకాలం క్షమించుకుంటూ పోదాం అనేది కాదు. నేను మీతో కోరేది, ఒక వాళ్ళు భయాందోళనలు అసత్య ట్రోళ్లతో మిమ్మల్ని ఈ గొంతులు నొక్కడానికి ప్రయత్నాలు చేయవచ్చు. వాళ్ళ అసత్యపు విశ్లేషణలో లేక పోస్టులతో పైశాచిక ఆనందం పొందొచ్చు, తాత్కాలిక సంచలనం సృష్టించవచ్చు. కానీ నిజాలు మాట్లాడే గొంతులు మాత్రం ఈ సమాజంలో ఈ ప్రజల్లో శాశ్వతంగా విశ్వాసం పొందుతాయన్న విషయాన్ని మాత్రం మనం మర్చిపోవద్దు. ఖచ్చితంగా అవి శాశ్వతంగా ఉంటాయి ఆ గొంతులు. ఆ గొంతులను ఆదరించే వాళ్ళు కూడా సమాజంలో ఉన్నారు. ప్రజలు కూడా ఏది వాస్తవం ఏది అవాస్తవం, ఎవరు ఏ బుద్ధితో వ్యవహరిస్తున్నారు అనేది కూడా చాలా క్షుణ్ణంగా ప్రజలు గమనిస్తున్నారు, సామాన్య పౌరులు కూడా గమనిస్తున్నారు. కనుక ఆ దిశలో మనం ధైర్యాన్ని కోల్పోకుండా ఒక ఐక్యతగా ఇలాంటి రౌండ్ టేబుల్ సమావేశం నేనైతే అనుకోలేదు ఈ టైంలో ఇంతమంది ఒక సమూహంతో ఒక రౌండ్ టేబుల్ జరుగుతుంది. ఎందుకంటే మామూలుగా ఇది రైట్ టైం రౌండ్ టేబుల్ కాదు, ఏమైనా ఉంటే మార్నింగ్ మధ్యాహ్నం లోపల రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతాయి. కానీ ఎంత ఉత్సాహంగా వచ్చారంటే నిజంగా మీ అందరికి కూడా నేను అభినందనలు తెలుపుకుంటున్నాను. ఇదే ఐక్యతతో ఈ ట్రోల్ చేసే వాళ్ళు లేక అసత్యపు ఏదో అబద్ధాలతో ఏదో వాళ్ళ పబ్బం గడపాలని చెప్పి ప్రయత్నించే వాళ్ళు, భయాందోళనకు గురి చేసి గొంతులు నొక్కుతామని భావించే వాళ్ళు, భ్రమపడే వాళ్ళకి మనం ఇలా ఈ ఐక్యతతో ఇలాంటి వేదికలు మరెన్నో మనం చేపట్టి వారికి తగిన రీతిలో గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. తులసి చందుకు ఇక ఆమెకు నిజంగా ఆమె అడగకుండా అడగలేదు. అప్పుడు మేము వనజ గారు మేమందరం మాట్లాడుకున్న అన్నగారు ఏంటంటే తులసి చందుకు ఆమె మీద ట్రోల్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం రౌండ్ టేబుల్ పెట్టాలి, ఎంతకాలం భరిస్తాం మనం దీన్ని ఖచ్చితంగా దీన్ని అడ్డుకోవాలి, దీన్ని ఖండించాల్సిందే మన వేదిక ద్వారా అని. అప్పుడు కూడా మేము వేదిక పెడితే సార్ వాళ్ళ పాశనాథ్ గారు, వేణుగోపాల్ అందరూ వచ్చారు. చాలా బాగా జరిగింది. ఆ వేదిక తర్వాత నేను చూశాను అక్కడికి వెళ్ళిపోయిన హెచ్చరికల మీద ఒక్క నోరు బయటపడలే. అక్కడికి వచ్చిన వాళ్ళు అంతా ఆ ప్రముఖులు, సమాజంలో గుర్తింపు ఉన్న వాళ్ళు, ఈ రౌండ్ టేబుల్ అప్పట్లో పాల్గొన్న వాళ్ళంతా, ప్రజల్లో విశ్వాసం ఉన్న వాళ్ళంతా కనుక వాళ్ళు ఆమెకు అండగా నిలబడ్డారు రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా. ఆ రౌండ్ టేబుల్ సమావేశం తర్వాత కొద్ది రోజులు ఎవరైతే ట్రోల్ చేసే అసాంఘిక శక్తులు ఉన్నాయో అవి కొంచెం తాత్కాలికంగా బ్రేక్ పడ్డాయి. మళ్ళీ వాళ్ళ వైఖరిని పునరావృతం చేయడం అనేది మొదలుపెట్టారు. కాబట్టి ఎంతకాలం వాళ్ళు చేసినా ఉండలేరు. సమాజం బుద్ధి చెప్తుంది, ఖచ్చితంగా ప్రజలు గమనించరు, ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్తారు. ఇవాళ నువ్వు పెట్టే ట్రోళ్ళు 4-5 పనికి అదే పనిగా పథకం ప్రకారం మీరు ట్రోల్ చేస్తుండొచ్చు. వాళ్ళ మీద మానసికంగా వాళ్ళని వేధించడానికి, చిత్రహింస చేయడానికి మీరు కుట్రలు పంతుండొచ్చు. కానీ వాళ్ళు ప్రజెంట్ చేసినటువంటి అంశం, వాళ్ళు ప్రజెంట్ చేసినటువంటి విశ్లేషణలకి వాళ్ళకు వచ్చిన ఆదరణను కూడా మీరు చూడాలని చెప్పి, గుర్తించాలని చెప్పి, అట్లనన్న బుద్ధి తెచ్చుకోవాలని చెప్పి కూడా మనము ఈ రౌండ్ టేబుల్ ద్వారా వాళ్ళకి హెచ్చరిస్తూ, ఇక ముందు ఎలాంటి మనం భయాందోళనకో అధైర్యానికి గురి కాకుండా ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, ప్రజల కోసం నిలబడి సామాజిక కార్యకర్తలుగా, మహిళా యాక్టివిస్టులుగా, మీడియా బాధ్యులుగా, జర్నలిస్టులుగా ఉన్న వాళ్ళందరికీ అండగా ఉందాం. ఇదే ఐక్యతతో ముందుకు కొనసాగుదామని మీ అందరినీ నేను కోరుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించినటువంటి మహిళా జర్నలిస్టులకి, మహిళా యాక్టివిస్టులకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. విరాట్ గారు, సీనియర్ జర్నలిస్ట్ మంజరి.